హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్ 2.0. ఈరోజు ఎపిసోడ్లో మరొక్కసారి మణికంఠ విక్టిమ్ కార్డు ప్లే చేయబోతున్నాడు. అది ఈరోజు ప్రోమో చూస్తే చాలా క్లియర్గా తెలిసింది. ఈసారి అయితే డైరెక్ట్లీ విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నేను కార్నర్ అయిపోయాను, కార్నర్ అనే మాట కూడా యూజ్ చేసేసాడు. అన్ఫార్చునేట్లీ మన తెలుగు ఆడియన్స్ ఎంత అమాయకులు అంటే, ఎవరన్నా సరే విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటే అలాగ కరిగిపోతుంటుంది. అబ్బా, అలాగా స్మూత్గా అలాగా అయ్యో విక్టిమ్ కార్డు, అయ్యో అయ్యో ఏడుస్తున్నా, అయ్యో 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 ఏడుస్తున్నాం, అయ్యో మనకంటే ఏడుస్తున్నాడు, బాబాయ్ బాబాయ్ పద ఓట్లేసేద్దాం కమాన్ అయ్యో మనకంటే ఏడుస్తున్నాడు ఓట్లేసేద్దాం, మనకంటే ఏడుస్తున్నాడు మా తెలిసిన వాళ్ళ ద్వారా ఓట్లు వేయించేద్దాం, మనకంటే ఏడుస్తున్నాడు వాళ్ళ ద్వారా ఓట్లు వేయిద్దాం. మన వాళ్ళు ఇంత చాలు, ఒక ఎవరన్నా ఏడుస్తున్నారంటే బాబోయే కరిగిపోతుంది. ఆ వెనకాల ఆ ఏడుపులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఏది పట్టించుకోరు. అమాయకులు, కంప్లీట్లీ అమాయకులు. అసలు ఒక వ్యక్తి ఎందుకు, ఏ విధంగా, ఏ సందర్భంలో ప్రవర్తిస్తున్నాడు అనేది అనలైజ్ చేయడం కానీ, అందులో ఎంత నిజం ఉంది గ్రహించడం కానీ ఏమీ తెలియదు చాలామందికి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక మనిషి, నేను నా తండ్రి దగ్గర చాలా అవమానాల పాలయ్యాను, ఎవరు సవత్ తండ్రి దగ్గర, ఇలా నా వైఫ్ దగ్గర అవమానాలు పాలయ్యాను, ఇలాగా ఎవరన్నా వచ్చి వాళ్ళ ఇలా అంటే అక్కడ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేదు, అలాంటి వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి మాటలు నమ్మేయకండి. అలా అది నిజంగా ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా? వాళ్ళు నిజంగా తిన్న అవమానాలు పాలు చేసేదా, నిజంగా నరకయాతన అనుభవించేలా చేసేదా తనని? వాళ్ళ వైఫ్ ఎలాంటిది, లేకపోతే వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు, ఈయన సవతి తండ్రి ఎలాంటి వాడు, ఇవన్నీ మీకు తెలుసా? తెలీదు. అలాంటి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఈ బిగ్ బాస్ సీజన్ గెలిస్తేనే కానీ వాళ్ళ వైఫ్ తిన్నని పట్టించుకోదు అంటున్నాడు అంటే అది ఏ విధమైన లాజిక్ అసలు? అంటే నువ్వు కేవలం బిగ్ బాస్ సీజన్ గెలిస్తేనే నీ వైఫ్ నీకు వాల్యూ వస్తుందా, లేకపోతే నీకు వాల్యూ ఇవ్వదా? అంటే నీ వైఫ్ని అంతలాగా దిగజార్చి నువ్వు చిత్రీకరిస్తున్నావా? అది వాళ్ళ సవతి తండ్రి ఎలాంటోడు మీకేం తెలుసు? ఆయన నిజంగా ఎంత బాగా చూసుకున్నాడో, లేకపోతే అసలు చూసుకోలేదో, అసలు పట్టించుకోలేదో ఏం తెలుసు మీకు? అవకాశం వచ్చింది కదా, వాడేసుకుందాం అంతే. ఆల్మోస్ట్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. విష్ణుప్రియదేవి ఏదో గోల్డెన్ స్పూన్తో నోట్లో పుట్టిన వ్యక్తి స్టోరీ ఏం కాదు. తనది కూడా చిన్నప్పుడే వాళ్ళ డాడీ వెళ్ళిపోయారు, విడాకులు తీసుకున్నారు. అసలు చిన్నప్పటి నుంచే వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నారో ఏంటో ఏం తెలియదు తనకి. ఆ తర్వాత మదర్ కూడా చనిపోయారు. యాక్చువల్లీ ఆల్మోస్ట్ సిమిలర్ స్టోరీనే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఎప్పుడూ కూడా నా స్టోరీ ఇది బాబోయ్, నన్ను చూసి ఏడండి బాబోయ్, నన్ను చూసి నేను విక్టిమ్లా ఫీల్ అయిపోయి నాకు ఓట్లేండి బాబోయ్ అని ఎప్పుడు అనలేస్తాను. సరదాగా అలా నవ్వుతూ అలా ఉంటుంది అంతే. కానీ ఫస్ట్ వీక్ అంతా అదే మొదలెడు, అదే క్యాసెట్ ఫస్ట్ వీక్లోనే పట్టేశాడు. కొంతమందిని పర్మనెంట్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ని పెట్టేశాడు అంతే. ఓకే, వీళ్ళు ఇంకా అంతే, ఇంకా మణికంఠ అంటే ఓట్లు వేస్తారు. ఎందుకు అంతలాగా సింపతి ఓట్స్ గెయిన్ చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీ వీక్ డిఫరెంట్ వేలో విక్టిమైజ్ అవ్వడం సొంతంగా. సెకండ్ వీక్ విష్ణుప్రియ స్టన్ అయింది, నిజంగా స్టన్ అయింది. ఎందుకని పక్కన విష్ణుప్రియతో ఉండి ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు ఉండి ఇదంతా చేసిన దీనికోసం విష్ణుప్రియని నామినేట్ చేయడం కోసం అంట. చాలా తెలివైన పని చేస్తుంటాడు. ఎలా అంటే ఒకళ్ళనేమో ఇలాగా బాగా టాప్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ ద్వారా నేను విక్టిమ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చేస్తాడు. ఇంకొకళ్ళనేమో చాలా బాటంలో ఉన్న వాళ్ళు, వీళ్ళైతే వెళ్ళిపోతారు, హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్న వాళ్ళని అలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. చాలా తెలివితేటలు అనమాట. ఒకళ్ళ ద్వారా విక్టిమ్ అయిపోవాలి.
ఈచ్ వీక్ డిఫరెంట్ పర్సన్ చేతిలో విక్టిమ్ అయిపోయి నేను విక్టిమ్ అయిపోయాను, నన్ను చూడండి, నన్ను జాలిపడండి, నేను విక్టిమ్ని ఎక్కడ, నన్ను ఇలా ఎంత దారుణంగా వీళ్ళు విక్టిమైజ్ చేస్తున్నారో అన్నట్లు చేస్తుంటాడు. సేమ్ విష్ణుప్రియని చేసింది యాష్మిని చేశాడు. యాష్మి షాక్ తిన్నది ఎప్పుడైతే తనని నామినేట్ చేసిందో చేసాడు. అప్పుడు ఏంటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి రీజన్ తోటి ఇలాగా నామినేట్ చేస్తాడని చెప్పి. అందుకని ఒక్కసారిగా ఆ షాక్కి తట్టుకోలేక నేను మొత్తం సీజన్ మొత్తం నామినేట్ చేస్తాను అని అన్నది. ఇప్పటికీ కూడా రగిలిపోతుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది మామూలు మోసం కాదు. ఇది ఆ మోసాన్ని ఆ ప్లేస్లో ఉండి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమైందంటే యాష్మికున్న నెగిటివిటీ వల్ల యాష్మి ఎప్పుడైతే ఓకే యాష్మి అనవలేదు యష్మిని ఎప్పుడైతే ఇలాగా తిన్న మీద పగబట్టిందో ఆ యష్మి వల్ల ఇంకా మణికంఠకి లాభం ఎక్కువైపోయింది. ఎందుకంటే యష్మికి బై డిఫాల్ట్ ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ యాడ్ అయింది. సో ఆ నెగిటివిటీ ఉన్న వ్యక్తి ఎవరినైతే తిట్టుకుంటుందో వాళ్ళకి పాజిటివిటీ వచ్చేసింది. సో అదొకటి ఎడిషనల్గా యాడ్ అయిపోయింది అడ్వాంటేజ్. అంతే, యష్మి వచ్చి ఇలాగా చేసింది కాబట్టి మణికంఠ నా ఓటు నీకే అని చెప్పి జనాలు అప్పటి నుంచి యష్మి కొట్టేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నిఖిల్ని కూడా ఇలాగే పక్క నుండి తనని ఏదో పెద్ద ఫ్రెండ్లీగా చూసుకుంటున్నట్టు చేస్తూ మళ్ళీ తనని మ్యానిపులేట్ చేస్తూ ఇండైరెక్ట్గా అసలు ఎక్కడ కూడా నిజానికి అక్కడ వాళ్ళని మ్యానిపులేట్ చేయడం కాదు, అక్కడ వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ యాక్చువల్లీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. అందుకనే మీరు ఎప్పుడన్నా చూడండి, అవతలి వాళ్ళ మాటని ఫుల్ అవనివ్వడు, పూర్తి స్థాయిలో మాటలు రానివ్వనివ్వడు. ఎందుకంటే అవి బయట రాకూడదు, అందుకని ఓవర్లాప్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఇది పర్వాలేదు అన్నప్పుడు వదిలేస్తాడు, కానీ ఎక్కడైనా సరే ఇది నాకు డేంజర్ అన్నప్పుడు వెంటనే ఓవర్లాప్ వెళ్ళిపోతాడు. ఆ ఓవర్లాప్ వెళ్తున్నప్పుడు మధ్య చాలా చోట్ల మిస్ అవుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నామినేషన్స్లో ప్రేరణ అన్న మాటలు పెద్ద అంత వెళ్ళవు ఆడియన్స్లోకి అని చెప్పేసి వాటిని ఓవర్లాప్ చేయలేదు, వాటిని వదిలేసాడు, ఎగ్రీ చేస్తాడు. మిగిలిన అందరివి ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్ళాడు, వాటిని ఆ మాటలు బయట తాకుండా ఉండడం కోసం. ఆ విషయాన్ని యష్మి గమనించింది. అందుకనే నువ్వు ప్రేరణ అన్నప్పుడు ఒప్పుకున్నావు, మిగిలిన ఎవరికి ఒప్పుకోలేదు. సో నువ్వు నన్ను నిజం చేసావు, నాకు ఈజీ చేసావు అని అన్నది. అప్పుడు నాలుగు కదుచుకున్నాడు యాక్చువల్లీ మణికంఠ. అదే ప్రేరణ అన్నప్పుడు కూడా నేను అనకుండా ఉండాల్సిందని. కానీ అక్కడ ఓవర్లాప్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఓవర్లాప్ చేయలేదు. కానీ లేకపోతే మనిషి అసలు ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాడు. చాలా విక్టిమ్ కార్డు మామూలుగా ప్లే చేయడు. అన్ఫార్చునేట్లీ ఈ విక్టిమ్ కార్డు ఇన్విజిబుల్, కనిపించదు చాలామందికి. అయ్యో బాబోయ్ మణికంఠని అందరూ కలిపి ఏడిపించేస్తున్నారు అనుకుంటారు. సింపుల్ థింగ్ మీకు చెప్తాను. మీకు నబీల్ లాంటోడు చాలా బాగా కనిపెడతాడు మనుషుల్ని. ఈ మనుషులు ఇక్కడ ఈ గేమ్ ఆడుతున్నారన్న విషయం బాగా కనిపిస్తుంది. అందుకనే సోనియాని చాలా బాగా కనిపెట్టాడు. సోనియా ఏదైనా మాడుతాడు, బాబు అటువైపు ఎలాకు ఆ మణికొండ ఇక్కడికి వెళ్ళి రాకు, ఇక్కడికి నువ్వు తిన్నగా ఉన్నదో మాట్లాడాలని అన్నాడు. ఎందుకంటే సోనియా కూడా అదే టైప్. మాట్లాడితే మానవత్వం, మంచితనం, నీకు మనం హ్యూమన్ కాదు, నువ్వు మనిషివి కాదు అని చెప్పేసి మొత్తం మనిషిని ఒక రకంగా తిడుతుంది. అది గమనించి నువ్వు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండి మాట్లాడు అని చెప్పి సోనియాని ఆపగలిగి సోనియా యొక్క అసలు విషయాన్ని కరెక్ట్గా పసిగట్టుకున్న వ్యక్తి నబీల్. ఆ వ్యక్తి నబీల్ని నిన్న అటాక్ చేయబోయాడు. సేమ్ ఇదే విక్టిమ్ కార్డ్ ప్లే చేయబోయాడు మణికంఠ. ఇది చిన్న డస్ట్బిన్ దగ్గర ఒకటి వస్తే వెంటనే అక్కడ దాన్ని ఏమీ లేదు అక్కడ ఏం చేయాలి, ఏదో ఒకటి చేసి మొత్తం హౌస్మేట్స్ అందరూ కలిసి నన్ను విక్టిమ్ చేస్తున్నారు, నేను బాబోయ్ నామినేషన్స్లో ఉన్నాను, నాకు ఇంత టెన్షన్ ఉంటుంది, అలాంటి టైంలో ఇలాంటి చెత్త తీసుకోదామని నాకు పనులు చెప్తున్నారు అని మరి ఒక మాట అనేసరికి ఇలా చెప్పేసాడు. అక్కడ చూసి వాళ్ళందరికీ అనిపిస్తుంది, అదే ప్రేరణ వచ్చి చెప్తుంది, నబీల్ వచ్చి చెప్తున్నాడు, వీళ్ళంతా ఇలా వచ్చి చెప్తున్నదంటే
అదంతా మీనింగ్ ఏంటి? ఒక చిన్న పిల్లోడిని చేసి ఒక విక్టిమ్ చేసేదండి. చూడు పాపం గడ్డం పెంచాడు. ఒక రకంగా నా చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు. లేదు నేను ఓట్లు ఏసేయాలి ఈ వ్యక్తికి. చాలా మంచోడు, అమాయకుడు. అది. అందుకనే నబీల్ అలా బయటికెళ్ళిన వెంటనే నిఖిల్ వచ్చి, నేను నిన్నే చెప్పాను నీ మీద అటాక్ స్టార్ట్ అవుతది అని అన్నాడు. అది ఎవరన్నా గమనించారా? దాని మీనింగ్ ఏంటి? నిఖిల్‌కి అర్థమైపోయింది. ఇప్పుడు నేను కూడా అయిపోయాను. నన్ను కూడా బేస్ చేసుకుని విక్రమ్ గాడు ప్లే చేసుకున్నాడు. ఏది ఎక్కడ? నువ్వు సాక్రిఫైస్ చేస్తాం అన్నావు కాబట్టే నేను సాక్రిఫైస్ చేశాను. లేకపోతే నేను సాక్రిఫైస్ చేశాను వాడిని కాదు. కాబట్టి నేను ఇలా మాట మార్చాల్సి వచ్చింది. నేను అసలు ఒప్పుకోలేదు. నా సాక్రిఫైస్ కాదు ఇది కదా అని చెప్పి అలాగా మొత్తం విక్టిమ్ కార్డ్ మళ్ళీ ఇక్కడ నిఖిల్ వల్ల కూడా నేను విక్టిమ్ అయిపోయాను. అంటే అక్కడ యాష్మి వల్ల అయిపోయాడు, పృథ్వీ వల్ల అయిపోయాడు, నిఖిల్ వల్ల అయిపోయాడు. మొత్తం టీం మొత్తం మనవాడిని విక్టిమ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల అంత నెగిటివ్ అయిపోయాడు. లేకపోతే అసలు మనిషి చాలా మంచోడు అనమాట. అది. సో నిఖిల్ నబీల్ చెప్పాడు, ఇప్పుడు నువ్వు అన్నానుగా నువ్వు టార్గెట్ అవుతావని ఇది అప్పుడే స్టార్ట్ అని చెప్పి వస్తాడు యాక్చువల్లీ. ఇప్పుడు ఈరోజు మళ్ళీ కొత్తది, ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం అది ఏం టార్గెట్ అనేది. కానీ మీరు ఒక్క విషయం గమనించాలి. ఏదో అంటే ఒక మనిషిని అందరూ టార్గెట్ చేయదు. చాలాసార్లు ఇలా మనుషులు కావాలని తమను తాము టార్గెట్ చేసుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ మన చాలామందికి ఈ బిగ్ బాస్ ఆడియన్స్ చాలామందికి బ్రెయిన్స్ ఎదిగి ఉండవు. సీజన్ 2 అక్కడ కౌశిక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఈ ఏదో విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అనేది స్టార్ట్. అంతే, అదే విక్టిమ్ కార్డ్, అదే వీడు చాలా అమాయకుడు, అందరూ వీడితో ఆడేసుకుంటున్నారు, వీడికి ఓట్లు వేసేద్దాం అంతే. ఈ దరిద్రమైన బుద్ధి మన తెలుగు బిగ్ బాస్లోనే ఉంటుంది. సాధారణ హిందీ బిగ్ బాస్లో ఎంత వీక్ బుద్ధి ఉండదు. చాలామంది అంత వీక్గా పడిపోదు. వాళ్ళకి చాలా బాగా గమనిస్తుంటుందో వీడికి డిఫరెంట్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు, వీడు కావాలి ఓవరాక్షన్ చేస్తున్నాడు ఇలా అని అక్కడ కనిపెడుతుంటుంది. బట్ మనకి ఇక్కడ అలా ఉండదు. మనకు బాగా అలా లొంగిపోతుంటాం. ఆ యాక్టర్స్ యాక్ట్ చేస్తున్న దానికి మనం లొంగిపోతుంటాం. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సింది వీళ్ళంతా యాక్టర్స్. ఆ యాక్టింగ్ అనేది వీళ్ళలో ఉంటుంది. మీరు ఆ విషయాన్ని గమనించాలి. సో అది అందువల్ల డెఫినెట్లీ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు చేస్తున్న యాక్షన్స్ నిజంగా వాళ్ళు ఫీల్ చేస్తున్నారా, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, అంటే మీ దగ్గర సానుభూతి సంపాదించుకోవడానికి చేస్తున్నారు, అది చూసుకోండి. ఓకే, సో ఈరోజు ఎపిసోడ్ అయ్యాక కలుద్దాం. లైవ్ సెషన్లో వస్తాను నేను, అప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. అసలు ఏమైంది ఎపిసోడ్లో, ఆ గేమ్ ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.